హిందుస్థాన్ యూనిలివర్ స్క్రీన్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, అంతే. ఏదైనా బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. అంతే. ఇవాళ కొట్టుకుంటారు, రేపు పొద్దున కలిసిపోతారు. వజ్రాల కోసం వీళ్ళు నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు, కాదు అక్రమ ఆస్తుల కోసము, ఆధిపత్యం కోసము, రేపు రాబోయే అధికారంలో వాటా కోసం. ఇప్పుడు నరం మీద పుండు ఉన్నప్పుడు సలసలసల్లా అంటది. ఇంకోటి నడమంత్రపు సిరొచ్చిన వాళ్ళు ఆగరు. ఇప్పుడు నీకో 1000 కోట్లు నాకో 1000 కోట్లు వస్తే మనం ఇట్లుండం ఏ మనిషికైనా. ఇప్పుడు వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, అధికారాన్ని ఎంజాయ్ చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ దుకాణం పెట్టాలి. ఇప్పుడు ఫ్రాంచైజీలు పెడతారు కదా 4 చోట్ల. కేసీఆర్ ఒక దుకాణం, కేటీఆర్ ఒక దుకాణం, హరీష్ ఒక దుకాణం, సంతోష్ ఒక దుకాణం, కవిత ఒక దుకాణం, ఇంకో వినోద్ రావు ఇంకో దుకాణం పెడతారు. 5 దుకాణంలో ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు బ్రాంచీలు పెడితే ఇప్పుడు KFC ఇప్పుడు 5-6 బ్రాంచీలు పెడతారు. మెక్డొనాల్డ్స్, KFC ఒకటి అమీర్పేట సక్సెస్ అయితే ఒకటి దిల్సుఖ్ సక్సెస్ కాకపోవచ్చు. పెట్టడం అయితే అన్ని ఫ్రాంచైజీ సక్సెస్ కావచ్చు. కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే నలుగురిని తోద్దాం, ఎవడో ఒకటి సక్సెస్ ఆ పేరు వస్తుంది. ఇది తెలంగాణ ప్రజలని ఎర్రి గొర్రెలు చేయడమే. తెలంగాణ ప్రజల తరపున, ఉద్యమకారుల తరపున ప్రజలారా మేల్కోండి. ఇప్పటికే మనం ఈ అగ్రవర్ణ ఆధిపత్య భూస్వామ్య ఫ్యూడల్ విధానంతో తెలంగాణ నష్టపోయింది. అడవులో అన్నల్ని చంపుతున్నారు. నేను అన్నలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇక తుపాకు వదిలేసి జనజీవన స్రవంతిలోకి రండి. మీరు నేపాల్ వాళ్ళు అంటే నక్సలిజం అంటే అడవిలో తుపాకీ పట్టుకున్నోడే నక్సలైట్ అని కాదు. ప్రశ్నించే ప్రతి ఒక్కడు తెలంగాణలో పోరాట యోధుడే. ఈ ప్రశ్నించే స్వభావం ఉన్నోళ్ళు, నీతి నిజాయితీ ఉన్నోళ్ళు రాజకీయాల్లోకి రావాలి. అవసరమైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అడవుల్లో చనిపోకండి. నేపాల్లో ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి గెలిచారో మీరు ఇక తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం రాదు. ఎందుకంటే మీ అవుట్డేటెడ్ అది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న టెక్నాలజీ కన్నా ప్రభుత్వం దగ్గర ఉన్న టెక్నాలజీ కొన్ని లక్షల రెట్లు పవర్ఫుల్. డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, GPS టెక్నాలజీ వచ్చింది. అయినా హింసతోటి రాజ్యాధికారం రాదు. ఆ సిద్ధాంతాన్ని మేము నమ్మం. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మేటోళ్ళము, రాజ్యాంగం మీద నమ్మేటోళ్ళము. మీరంటే గౌరవం ఉంది కాబట్టి ప్రాణాలు కోల్పోకండి. మీరు రండి ప్రజాస్వామ్యంలోకి, మీరు ఎలక్షన్లో పోటీ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు నిజాయితీ పరులు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా 10 కొక్కుల్లాగా తింటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. కాంట్రాక్టర్లు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా అంతా రాజకీయ నాయకులేరు. కాబట్టి కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మిద్దాం. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, సోషల్ జస్టిస్, ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మిద్దాం.